హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక్కొక్కసారి దోశ వేసేటప్పుడు దోశ అనేది దోశ పైన ఇంకా అంటుకునేసి తీసేటప్పుడు రాకుండా ముక్కలుగా విరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఉల్లిపాయని సగానికి కట్ చేసి ఆయిల్లో ముంచి క్లీన్ చేసుకుని మళ్ళీ దోశ వేస్తూ ఉంటాము. అలా ఉల్లిపాయతో రుద్దినా కానీ ఒక్కొక్కసారి దోశలు అనేది విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ దోశ పైన పక్కన పెట్టేసి కొత్తది కొంటూ ఉంటాము. అలా కాకుండా ఈ వీడియోలో నేను చూపించినట్టు క్లీన్ చేసి మళ్ళీ దోశ పెనాన్ని వాడుకుంటే చాలా చక్కగా దోశలు అనేవి వస్తాయండి. నేను ఇక్కడ టూత్ పేస్ట్ ని వేసుకున్నాను. కోల్గేట్ టూత్ పేస్ట్ ని తీసుకుని వేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ ని లైట్ గా వేడి చేసుకుని తర్వాత టూత్ పేస్ట్ వేసుకుని బయట కొద్దిగా లైట్ గా వాటర్ తడి చేసుకుని శుభ్రంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత దీనిపైన బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకుని బాగా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోండి. స్మూత్ గా ఉన్న స్క్రబ్బర్ తోనే క్లీన్ చేయాలండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుని ఒక ఉల్లిపాయ తీసుకుని ప్యాన్ మీద ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత దోశ వేసినట్లయితే దోశ అనేది పర్ఫెక్ట్ గా అంటుకోకుండా వస్తుందండి. ఈ విధంగా ఎన్ని దోశలు వేసినా కానీ విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి.